మేము చెప్తూనే వస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు అనే విషయం. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపేమో మున్సిపల్ అభివృద్ధి శాఖ, అంటే నగరాలు, పట్టణ ప్రాంతాలు, మరి బాగా డబ్బుండే ప్రాంతాలు, రాష్ట్రంలో పన్ను అంతా కూడా ఈ పట్టణాలు నగరాల నుంచే, మహానగరాల నుంచి వస్తుంది, అందులోనే బాగా డబ్బు ఉంది అనే దాంతో అక్కడ ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. అదేవిధంగా మరి ఆ శాఖలో ఉండే సంపదనంతా కూడా తన బంధువుల దగ్గరే ఉండాలి, తన దగ్గరే ఉండాలి అన్న దాంతో మరి హోంశాఖ కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు శాఖ కూడా తన దగ్గరే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. మరి మున్సిపల్ అభివృద్ధి శాఖ పెట్టుకొని రియల్ ఎస్టేట్ను పూర్తిగా నాశనం చేశారు. హైదరాబాదు మహానగరం, దాని చుట్టూన్న పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఘోరంగా తయారయ్యి ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ రాబడి పూర్తిగా పడిపోయిందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు పోలీసు శాఖను కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న విషయం తెలంగాణ ప్రజలకి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది.